క్యాన్సర్ ఒక సింగిల్ డిసీజ్ కాదు. అది ఏ శరీరంలో ఎక్కడ పోతుందో ఆ ఆర్గన్ పేరు మీద ఆ క్యాన్సర్ పరిగణించబడుతుంది. అంటే రొమ్ము క్యాన్సర్ అని, యూట్రైన్ క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని, అలాగా శరీరంలో కొన్ని అవయవాలకి అక్కడ పుట్టే క్యాన్సర్ కాకుండా వేరే క్యాన్సర్లు వచ్చి అక్కడికి చేరుతాయి. అంటే లివర్, లంగ్స్ ఇవి కామన్గా. ఇక్కడ వచ్చే క్యాన్సర్లకి ముందు అక్కడ పుట్టిందా వేరే చోట నుంచి వచ్చిందా అంటే సెకండరీస్ అన్నమాట. క్యాన్సర్ని తొలి దశలో కనుక్కుంటే మీరు సర్జరీ చేసి తొందరగా నిర్మూలించవచ్చు. క్యాన్సర్ చేసిన మొట్టమొదటి చికిత్స సర్జరీనే. చాలా ఏడాది కాలం నుంచి అందరికీ బాగా తెలిసింది, దాని మీద నమ్మకం కూడా ఉంటుంది. మేడం క్యూరీ కనుక్కున్న తర్వాత రేడియేషన్ బాగా విస్తృతంగా వాడడం జరిగింది. క్యాన్సర్కి సర్జరీ, రేడియేషన్ చాలా ఏళ్ళు వాడారు. మందులు అనేది కొత్తగా స్టార్ట్ అయినాయి. ఇది అన్నిటికంటే చిన్న విభాగం. ఇదివరకు 1-2 మందుల్లో మందులు క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మందులన్నీ మన భారతదేశంలో అందరికీ అంటే అందుబాటులోనే ఉన్నాయి. క్యాన్సర్ రోగాన్ని పట్టిన స్టేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. అయితే సక్సెస్ కావాలంటే ప్రతి వాళ్ళు కొన్ని తొలి దశలో ఉండే సిమ్టమ్స్ని గుర్తించి మీరు డాక్టర్ దగ్గరికి వస్తే అప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి క్యాన్సర్ ఉందని ముఖ పరీక్ష ద్వారా లేకపోతే సైటాలజీ ద్వారా నిర్ధారణ చేసి తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు.